ఏదైతే ఈ యొక్క గోదావరికి 12 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి 12 రోజులు జరిగేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవిత్రమైనటువంటిగా, ఎందుకంటే గౌరవ సభ్యులు ఏదైతే మరి ఈరోజు మాట్లాడడం జరిగిందో మరి ఆ 12 రోజుల పుష్కరాల్లో మనం స్నానం ఆచరిస్తే మరి 12 సంవత్సరాల పాటు 12 పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పవిత్రత పుణ్యం వస్తుందని ఏదైతే పురాణాలు చెప్తూ ఉన్నాయో దానిలో భాగంగా ఇంత పవిత్రంగా మరి పుష్కరాలను మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ రోజనే కాదు, గతంలో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003లో కానీ 2015లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఆ రోజు గోదావరి పుష్కరాలని మనం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగేటువంటి గోదావరి పుష్కరాలను కూడా మరి అదేవిధంగా అత్యంత పవిత్రంగాను అన్ని రకాల వసతులతో కూడా మరి నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని గుర్తించడం జరిగిందని చెప్పి కూడా మరి గౌరవ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, మేము కూడా ఏదైతే గోదావరి జిల్లాకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించి 145 ఘాట్స్ని గుర్తించడం జరిగింది. దగ్గర దగ్గర 3625 మీటర్ల పొడవున. అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించి 98 ఘాట్స్ని గుర్తించడం జరిగింది, 2452 మీటర్ల పొడవైనటువంటివి. అదేవిధంగా రెండవది ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి మేము ఏదైతే గోదావరి ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అదేవిధంగా అవుట్ఫ్లో ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్ కూడా మా బాధ్యత. అవి రెండింటి మీద కూడా ప్రధానంగా ఇరిగేషన్ శాఖ వరకు కూడా మేము దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్దే కాకుండా ఈ పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా పంచాయతీరాజ్, R&B, హోమ్ డిపార్ట్మెంట్, మరి సివిల్ సప్లైస్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ పడవలు ఇవన్నీ, అదేవిధంగా టూరిజం, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అధ్యక్ష, పర్టికులర్గా ఏదో పుష్కరాలని అంటే ఏదో 1-2 ప్లేస్లుగా కాకుండా మా కోనసీమ, వాస్తవ అధ్యక్ష, కోనసీమలో కూడా ఏదైతే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆ ప్రాంతాలు కూడా సందర్శించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఏదైతే రోడ్స్ అండ్ ఏదైతే ఈ రహదారులు ఉన్నాయో వాటి మీద ఆయన ఇచ్చినటువంటి సజెషన్స్, అదేవిధంగా నాయకర్, ఎందుకంటే ఆయన కూడా నరసాపురం శివారు గోదావరికి చేత ఏదైతే ఈ సమస్యలన్నింటి మీద కూడా మనం కూడా గోదావరి జిల్లా వాసిగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా గౌరవ సభ్యులు అడిగినటువంటి వాటినన్నింటినీ కూడా నా శాఖకు అదేవిధంగా సంబంధిత శాఖల మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి రేపు 2027 పుష్కరాలు మరి బాగా జరిగేటువంటి విధంగా కుంభమేళ ఏ రకంగా అయితే ఒక మంచి మేనేజ్మెంట్ తోటి టెక్నాలజీని అనుసంధానం చేసి ఎట్లా జరిగిందో ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నెరవేరుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.